శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతః ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఇదానీం వయం సర్వే చతుషష్ట్యధికశతతమశ్లోకే ప్రవిశామः. 164వ శ్లోకం ప్రవేశిస్తున్నాం. సంసారపంక నిర్మగ్న సముద్ధరణ పండిత. షోడశాక్షరి మంత్రం, షోడశాక్షరి నామం. సంసారపంక నిర్మగ్న సముద్ధరణ పండిత. లెక్క పెట్టండి. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. 16 అక్షరాలు. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. ఒకే నామంగా పలికేటప్పుడు మధ్యలో ఆపకూడదు. మధ్యలో ఆపి పలికితే అర్థవంతం కాదు. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత కలిపి చెప్పవలసిందే. యజ్ఞప్రియ యజ్ఞకర్త్రీ యజమానస్వరూపిణి. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత ప్రథమం, యజ్ఞప్రియ ద్వితీయం, యజ్ఞకర్త్రీ తృతీయం, యజమానస్వరూపిణి చతుర్థం. చతుష్పది అయం శ్లోక. ఇందులో మొదటిది ఏమిటి? సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. మనం అందరం పంకంలో పడిపోయాం. పంకం అంటే బురద. ఏమిటి పంకం? సంసార పంకం. అనుబంధాలు, ఆత్మీయతలు, మమకారాలు, అహంకారాలు, ఇవన్నీ ఊబి ఒక బురద లాంటిది. సంసారం అనే ఊబి ఒక బురద. అటువంటి విశేషమైన సంసార పంకం. ఆ సంసార పంకంలో నిర్మగ్న, మునిగిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం. ఎక్కడ ఎంత దూరం వెళతామో తెలియదు, మళ్ళీ పైకి తేల్తామో లేదో తెలియదు. అప్పుడు ఎవరిని స్మరించారండి? ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అప్పుడు అమ్మవారు ఏం చేస్తారు? సముద్ధరణ పండిత, మనల్ని నెమ్మదిగా పైకి తీస్తారు. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అన్నారు శంకరుల వారు. అలాగే అమ్మవారిని పాహిమాం త్రాహిమాం జగన్మాత, హే జగన్మాత పాహిమాం త్రాహిమాం అహం సంసార పంక నిర్మగ్నే ఉద్ధృత నిమగ్న. నేను సంసారం అనే బురదలో మునిగిపోయాను అమ్మా, రక్షించండి, చేయూతనివ్వండి అని అమ్మవారు ప్రార్థిస్తే తప్పకుండా అమ్మవారు రక్షిస్తారు. ఈ సంసార సాగరం నుంచి, ఈ బురద నుంచి ఒక్కసారి అమ్మవారు విముక్తి కలిగిస్తారు. అంత అద్భుతమైన మంత్రం. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసారం అనేటటువంటి ప్రపంచంలోని సుఖాలు, దుఃఖాలు, సమస్యలు, కష్టాలు, భోగాలు ఇవన్నీ కూడా బురదలే, పంకాలే. అటువంటి పంకంలో మునిగిపోయి పైకి రాలేకపోతున్నటువంటి వాళ్ళని సముద్ధరణ, వాళ్ళని ఉద్ధరించడం కోసం అమ్మవారు వచ్చారు. నిరాకార స్వరూపిణి సాకారంగా వచ్చారు. సముద్ధరణ పండిత, అందరినీ ఉద్ధరించడంలో అమ్మవారికి అమ్మవారే సాటి. అదొక గొప్ప పాండిత్యం, అదే విశేషమైన జ్ఞానం. అటువంటి ఆత్మజ్ఞానాన్ని కల్పించి, లేవండిరా నేను మీకు సహాయం చేస్తాను, పైకి రండి, ఎందుకు అలా మునిగిపోతుంటారు అని హెచ్చరిస్తుంటారు. యజ్ఞప్రియ. యజ్ఞం అంటే ఏమిటండి? ఆరాధన. ఇప్పుడు మనం అధ్యయనం చేసే
లలితా సహస్రనామ అధ్యయన కార్యక్రమం యజ్ఞమే. అమ్మవారిని ఆరాధిస్తున్నాం. కలవుతూ నామ సంకీర్తనమేవ, కలియుగంలో నామ సంకీర్తనమే, అమ్మవారి నామాన్ని ఉచ్చరిస్తున్నాం. ఇది ఒక యజ్ఞం. ఇలాంటి యజ్ఞం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం, నవవిధ భక్తి మార్గాలు. మోక్ష సాధన మార్గేషు భక్తిరేవ గరీయసి అన్నారు నారదుల వారు. అటువంటి విశేషమైన సంకీర్తనామృత ఔషధం ఇదే, యజ్ఞమే, ఆరాధన. అటువంటి ఆరాధన అంటే అమ్మవారికి చాలా ఇష్టం. యజ్ఞప్రియ. ఇంకా యజ్ఞకర్త్రి. యజ్ఞం కరోతీతి యజ్ఞకర్త్రి. యజ్ఞం కరోతీతి యజ్ఞకర్త్రి. యజ్ఞాన్ని చేస్తారు అమ్మవారు. పూజా కార్యక్రమాలు ఎవరిచ్చారండి? అమ్మవారి కదా ఇచ్చింది. దుర్గా సప్తశతిలోను దేవి భాగవతంలోను అద్భుతమైన పూజా కార్యక్రమాలను చెప్పారు వ్యాసుల వారు. అమ్మవారిని ఎలా పూజించాలి, ఆ విశేషమైన పూజలే యజ్ఞములు. ఎలా ఆరాధించాలి, ఏ విధంగా అమ్మవారిని సంతృప్తిపరచడం కోసం హోమం చేయాలి, మంత్రజపం, హోమం, తర్పణాలు, ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం పొందడానికి. వీటన్నిటినీ ఇచ్చినవారు అమ్మవారే. యజ్ఞకర్త్రి, యజమాన స్వరూపిణి. ఇవన్నీ చేసేవారు ఎవరు? యజమాని. యజమాని నామ ఆరాధనకర్త. ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తున్నారో వాడు యజమానులు. అమ్మవారిని సేవిస్తున్నారు, అమ్మవారిని ఆరాధిస్తున్నారు, నామ సంకీర్తన చేస్తున్నారు, సహస్రనామ సంకీర్తన చేస్తున్నారు, శ్రీయంత్రాన్ని పూజిస్తున్నారు, శ్రీ విద్యోపాసకులు. ఇన్ని రకాలుగా అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అదంతా కూడా యజమాన స్వరూపమే. అంటే 3 రూపాలు అమ్మవారే. యజ్ఞము అమ్మవారే, యజ్ఞం చేసేవాళ్ళు అమ్మవారే, ఇంకా ఆ ఋత్విక్కులు అమ్మవారే. యజమాన స్వరూపిణి. యజ్ఞప్రియ, యజ్ఞకర్త్రి, యజమాన స్వరూపిణి. ఇన్ని రూపాలుగా అమ్మవారు కనిపిస్తున్నారు. యజ్ఞం చేసే విధానం అమ్మవారే, ఆహుతి వేసే ప్రక్రియలు అమ్మవారే, యజ్ఞం చేసేవారు అమ్మవారే, ఆ ఫలితం పొందేవారు అమ్మవారే. సర్వం శ్రీ లలితాపదారవిందార్పణమస్తు అని చెప్తాం. సహస్రనామం జపం అయిన తర్వాత, సహస్రనామం పారాయణ అయిన తర్వాత ఏం చేస్తాం? సర్వం శ్రీ లలితాపదారవిందార్పణమస్తు, శ్రీ మాతృపదారవిందార్పణమస్తు, శ్రీ లలితా మాతృదేవ్యా పాదపద్మార్పణమస్తు, పాదారవిందార్పణమస్తు అని అమ్మవారి పాదాలకే ఆ ఫలితాన్ని చేస్తాం. అప్పుడు మనకేం కావాలో అమ్మవారు ఇస్తారు. అంతేగాని అది కావాలి ఇది కావాలి అని ఎన్నున్నాయి కోరడానికి? అనంతంగా ఉంటాయి కోరికలు. అవన్నీ ధర్మబద్ధములుగా ఉంటాయా? మనకే తెలియదు. అంచేది ఏది చేసినా కూడా సర్వం శ్రీ లలితాపదార్పణమస్తు, లలితా పాదపద్మార్పణమస్తు అని చెప్తే ఆ ఒక్క మాటతో అమ్మవారి అనుగ్రహం దివ్యంగా లభిస్తుంది. అది యజమాన స్వరూపిణి. యజ్ఞము, యజ్ఞకర్త్రి, యజమాన స్వరూపం అన్నీ అమ్మవారే. ఓం ఐం హ్రీం శ్రీం సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితాయ నమో నమః. ఆపకూడదు కదా. ఓం ఐం హ్రీం శ్రీం సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితాయ నమో నమః. పండితాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం యజ్ఞప్రియాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం యజ్ఞకర్త్రే నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం యజమాన స్వరూపిణ్యై నమో నమః. స్వస్తి.